సుమారు ఒక 50 కిలోమీటర్ల దూరం నుండి తమ జీవనాధారం కోసం మా గ్రామీణ ప్రాంతాలకైతే వీళ్ళు రావడం జరిగింది. ముఖ్యంగా మా ప్రాంతం వైపే రావడానికి గల కారణం మా సైడ్ ఎక్కువగా తాడి చెట్లు ఉండటం. తాడి చెట్టు నుండి తాటి ఆకులను వేరు చేసి 2 days ఎండబెట్టడం జరుగుతుంది. ఈ విధంగా తాటి ఆకులను ఎండబెట్టి వాటి నుండి బుట్టలను చేపలను అల్లడం జరుగుతుంది. ఈ విధంగా చేపలను బుట్టలను అల్లడానికి ముందు వీళ్ళు ఎంతగా కష్టపడుతున్నారో ఒకసారి చూద్దాం. చేపలు ఎక్కడికి వెళ్తాయి? ఎంత రేట్ ఉంటుంది? దేవారం నుంచి వచ్చారు మీరు? రోజుల్లో కూడా ఇటువంటి పని చేస్తూ తమ జీవనాన్ని కొనసాగించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. వీళ్ళు చేసే పనికి చాలా ఎక్కువ కష్టం ఉంటుంది, ఆదాయం అనేది తక్కువగా వస్తుంది. ఇటువంటి వీడియోల కోసం లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.